హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై సండే వ్లాగ్. ఇకపై నుంచి వీక్లీ వన్స్ అయినా ఒక వ్లాగ్ పెట్టాలి అని అనుకుంటున్నాను. సండే కాబట్టి నేను కాస్త లేట్ గా లేస్తాను. అదే నార్మల్ డేస్ అయితే కాస్త ఎర్లీగానే లేస్తాను. మా పిల్లలకి అండ్ మరిది గారికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. చేసిన బ్రేక్ఫాస్ట్ నే మా కిడ్స్ కి లంచ్ బాక్స్ లోకి కూడా పెట్టేస్తాను. ఎందుకంటే వాళ్ళు 2 కల్లా వచ్చేసి మళ్ళీ ఇంట్లోనే లంచ్ తింటారు. స్కూల్ అయితే 7:30కే స్టార్ట్ అయిపోతుంది కదా, 2:30 కల్లా ఇంట్లో ఉంటారు. బట్ మా మరిది గారికి అయితే ప్రాపర్ లంచ్ బాక్స్ పెడతాను. వీక్ మొత్తం అలా హడావిడిగా ఉంటుంది కదా, అందుకనే సండే కాస్త లేట్ గా లేస్తాను. సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి దోశలు అంటే నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే ఒక్కొక్కరి కోసం వేసేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. చెప్పాలంటే ఎప్పుడు దోశలు వేసినా కెమెరా ఆన్ చేస్తే చాలు అసలు దోశలు అన్నవే రావు. కానీ ఈ రోజు బానే వస్తున్నాయి. ఇంకా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం అలానే అవుతూ ఉంటుంది. బట్ ఈ రోజు అయితే ప్రాపర్ గా వచ్చాయి. దోశలు ఎప్పుడు చేసినా 2 రకాల చట్నీలు చేయాల్సిందే. ఒకటి మా కిడ్స్ కి ఇష్టమని కొబ్బరి చట్నీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇంకా బొంబాయి చట్నీ కూడా చేశాను. ఇక్కడ మా అత్తయ్య గారికి దోశలు వేసి ఇచ్చేసాను. మా అత్తయ్య గారికి దోశలతో పాటు టీ కూడా ఉండాల్సిందే, లేకపోతే అస్సలు ఇష్టపడరు తినడానికి. ఇంకా మా అత్తయ్య గారికి బ్రేక్ఫాస్ట్ అండ్ టీ ఇచ్చేసి నేను కూడా ఇక్కడ టీ తాగుతున్నా. నాకు మార్నింగ్ మాత్రం టీ ఉండాల్సిందే, ఈవినింగ్ లేకపోయినా పర్లేదు కానీ మార్నింగ్ మాత్రం డెఫినెట్లీ తాగుతాను. ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదా, ఇంట్లో డీప్ క్లీనింగ్స్ అయితే అవుతున్నాయి. నేనైతే ఫస్ట్ ఫ్రిడ్జ్ నుంచి మొదలు పెట్టాను. ఫ్రిడ్జ్ పైన క్లీన్ చేస్తే నాకు అస్సలు నచ్చదు. ఏదైనా సరే చేస్తే డీప్ క్లీన్ చేయాల్సిందే. ఎప్పుడైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసే ముందే మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమైనా ఉంది అంటే అది స్విచ్ ఆఫ్ చేయాలి. ఎటువంటి పవర్ సప్లై ఫ్రిడ్జ్ కి అందకూడదు. ఇంకా ఫ్రిడ్జ్ లో ఉన్న ప్రతి ఐటమ్ బయటకు తీసేసాను. ఈవెన్ ఈ షీట్స్ తో పాటు ఇవైతే మనం వాష్ చేసి మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ రిమూవ్ చేశాక నార్మల్ వాటర్ లో కొంచెం హ్యాండ్ వాషర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకుని ఒక క్లాత్ డిప్ చేసి ఫ్రిడ్జ్ అంతా తుడిచేస్తాను. ఇలా చేస్తే తక్కువ లిక్విడ్ తో ఎలాంటి స్టెయిన్స్ ఉండకుండా క్లీన్ అయిపోతుంది ఫ్రిడ్జ్ అయితే. ఇంకా చాలా మంది అయితే సోడా, వెనిగర్ ఇవన్నీ యూస్ చేస్తారు. అవన్నీ అవసరం లేదు, ఇలా చేస్తే చాలా క్లీన్ అయిపోతుంది ఫ్రిడ్జ్ అయితే. ఇప్పుడు మీరే చూడండి, పెద్ద టైం కూడా పట్టదు. ఇలా తుడుస్తూ ఉంటే క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఇలా మొత్తం తుడుచుకున్నాక ఒక డ్రై క్లాత్ తీసుకొని వాటర్ లో డిప్ చేసి ఇలా నీట్ గా ఒకసారి తుడిచేస్తే ఇంకా అస్సలు మురికంటూ ఉండదండి, చాలా క్లీన్ అయిపోతుంది. మేమైతే ఇయర్ మొత్తానికి ఇలా ఒక 3 టైమ్స్ చేస్తాము డీప్ క్లీనింగ్. మీరైతే సండే వస్తే స్పెషల్ కుకింగ్ తో పాటు ఇలాంటి క్లీనింగ్ వర్క్స్ ఏమైనా చేస్తారా? కామెంట్ లో చెప్పండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే ఈ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఇదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళి మా శ్రీవారు అయితే చికెన్ తీసుకుని వచ్చారు. మా ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్ లా ఉండదు, మినీ కిరాణా స్టోర్ లా ఉంటుంది. మాక్సిమం తెలుగు వాళ్ళందరి ఇంట్లో ఇలానే ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే మన ఇంట్లో కూరగాయల కంటే పచ్చడ్లు, కారాలే ఉంటాయి కదా. ఫైనల్ గా ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసినవి ఉన్నాయి కదా, అవన్నీ డ్రై అయిన తర్వాత ఆర్గనైజ్ చేసుకుంటాను. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి వర్ల్పూల్ 4 స్టార్. ఇదైతే మాకు 27,000 పడింది. 6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము. ఇప్పటికీ ఫ్రిడ్జ్ కండిషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే చికెన్ ని నీట్ గా క్లీన్ చేసేసాను. పసుపు వేసి కాసేపు మ్యారినేట్ చేస్తున్నా. లెమన్ జ్యూస్, పసుపు లాంటివి వేసుకుంటే చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది. కాసేపు మ్యారినేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టేస్తున్నా. ఇందులో ఏం వేయట్లేదు. ఈ చికెన్ కర్రీ కోసం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మసాలా కోసం హోల్ బిర్యానీ స్పైసెస్, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఇంకా గసగసాలు, జీడిపప్పు, మెలన్ సీడ్స్ వేసి డ్రై ఫ్రై చేస్తున్నాను. ఇలా లైట్ గా డ్రై ఫ్రై చేసుకుంటే గ్రైండ్ చేసుకున్నప్పుడు సాఫ్ట్ గా ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. చికెన్ ని ఏం లేదన్నా ఒక 50% ఇలా కుక్ చేసుకుంటాను. ఇదే స్టైల్ చికెన్ కర్రీని ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పుడు 1 మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళింది. కాస్తంత చల్లారాక గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా మనం కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ చికెన్ లో పసుపు తప్ప ఏమీ వేయలేదు. ఇప్పుడైతే ఆనియన్స్, టమాటో కాస్తంత ఇలా ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే పాన్ లో కాస్తంత ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ వేసి కాసేపు కుక్ చేసుకోవాలి. కాసేపు కుక్ అయ్యాక ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. నేను ఇక్కడ కారం 2 టైప్స్ వేసుకుంటున్నాను. ఒక కారం అయితే కూర కారంగా ఉండడానికి, ఇంకొక కారం వచ్చేసి కలర్ రావడానికి. ఇలా కారం కోసం వేరేగా, కలర్ కోసం వేరేగా కారాలు యూస్ చేస్తూ ఉంటారా? కామెంట్ లో చెప్పండి. ఇలా కలుపుకుంటూ సిమ్ లోనే కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇంకా ఇక్కడ చికెన్ కి కాంబినేషన్ గా చారు పెట్టాను. చారు ఎప్పుడు పెట్టినా పసుపు, ఉప్పుతో పాటు కాస్తంత బెల్లం వేసుకుంటా. బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చారు కాస్తంత మరిగిన తర్వాత ఇలా చింతపండు మొత్తం తీసేస్తాను. అప్పుడే చారు పల్చిగా ఉంటుంది, లేకపోతే చిక్కగా అయిపోతుంది, అస్సలు బాగోదు. తర్వాత చక్కగా మనం తాలింపు వేసుకోవచ్చు. ఇప్పుడైతే మసాలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా బాయిల్ చేసుకున్న చికెన్ లో ఈ మసాలాను వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని కావాల్సినంత వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ సపరేట్ గా, గ్రేవీ సపరేట్ గా కుక్ అయింది కదా, పెద్దగా టైం అయితే పట్టదు, ఫాస్ట్ గానే అయిపోతుంది. చికెన్ కి సాల్ట్ పట్టదేమో అనిపిస్తే పసుపు వేసి బాయిల్ చేసినప్పుడే కాస్తంత ఉప్పు కూడా వేసుకోండి. ఇంకా కావాల్సినంత వాటర్ వేసుకొని చికెన్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపు మా పాలవాడు కూడా వచ్చేసాడు. పాలు కూడా
బాయిల్ కి పెట్టేశాను. మేమైతే డైలీ 2 లీటర్స్ పాలు తీసుకుంటాము. మీగడ చక్కగా కడుతుంది. వచ్చిన మీగడని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని 20 to 25 డేస్ కలా వెన్న ప్రిపేర్ చేసి ఘీ బాయిల్ చేసుకుంటాము. సో ఘీ కూడా చక్కగా వస్తుంది. ఇంకా చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనిపించినప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. మసాలా వేసుకున్న ఒక 2 మినిట్స్ కి గ్రేవీ చాలా థిక్ గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే చికెన్ కుక్ అయిపోయింది. లాస్ట్ లో కొత్తిమీర గానీ కరివేపాకు గానీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కుకింగ్ అవుతుండగానే కిచెన్ లో ఉన్న కబోర్డ్ ని కూడా క్లీన్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను నవ్య చేస్తున్నా. ఆల్రెడీ చాలా మందికి తెలుసు నవ్య అంటే నా కో సిస్టర్, తోటి కోడలు. అయినా చాలా మంది కామెంట్ లో అడుగుతున్నారు నవ్య ఎవరు అని. నవ్య అంటే మా తోటి కోడలు. మాది జాయింట్ ఫ్యామిలీ, అందరం కలిసే ఉంటాము. నవ్య వాళ్ళకి ఒక పాప, తనే జిషా. మాకైతే ఒక బాబు, వాడే దర్శ్. ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. కబోర్డ్స్ క్లీన్ చేసేటప్పుడే కాస్తంత కాక్రోచ్ జెల్ ని కార్నర్స్ లో పెట్టుకోండి. ఆ తర్వాత షీట్స్ వేసుకొని కబోర్డ్ ని ఆర్గనైజ్ చేసుకోండి. ఇలా చేస్తే కాక్రోచ్లు రాకుండా ఉంటాయి. ఇంకా రైనీ సీజన్ లో కబోర్డ్స్ పైన చెమ్మ పట్టేస్తుంది కదా, అలాంటి టైంలో స్క్రాచ్ బైట్ మీద కాస్తంత కోకోనట్ ఆయిల్ వేసి మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటే చెమ్మ పట్టకుండా ఉంటుంది అండ్ షైనీగా ఉంటాయి కబోర్డ్స్ అయితే. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇంటిని క్లీన్ చేసుకుంటే చాలా రోజుల వరకు నీట్ గా ఉంటాయండి. నాకు తెలిసింది ఒక్కటే, పెద్ద ఇల్లు కట్టుకోవడం గొప్ప కాదు, దాన్ని మెయింటెనెన్స్ చేయడమే చాలా గొప్ప విషయం. ఇంకా ఆల్మోస్ట్ మా క్లీనింగ్ అయితే అయిపోయింది. కుకింగ్ కూడా అయిపోయింది. మా జిషా మధ్య మధ్యలో వచ్చి ఏదో ఒకటి తింటుంది. ఇక్కడైతే గువావా తింటుంది, బాగుందంట. అదేనండి, ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.